హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మన దగ్గరికి వచ్చింది RV400 రివోల్ట్ కంపెనీ. ఈ కంపెనీలో మనకి కంప్లైంట్ వచ్చేసి ఏమొస్తుందంటే బండి ఆన్ అవుతుంది కానీ ముందుకు అవ్వట్లేదు, ముందుకు మూవ్ అవ్వడం కానీ ఏం జరగట్లేదు. కానీ ఆపరేట్ మొత్తం అన్ని ప్రతి సిస్టమ్ మొత్తం ఆపరేట్ అవుతుంది. చూడండి, ఛార్జింగ్ వచ్చేసి 13 ఉంది, రేంజ్ వస్తుంది, నీకు అన్నీ వస్తున్నాయి, కానీ రెడీ వస్తుంది, పార్క్ వస్తుంది అంటే చూపిస్తుంది, కానీ రెడీలో ఉన్నా కానీ బండి మూవ్ అవ్వట్లేదు. ఇక్కడ ఎర్రర్ కోడ్స్ కూడా ఏం రావట్లేదు, ఏ ఎర్రర్ అనేది రావట్లేదు, ఇష్యూ రావట్లేదు. కానీ దీని కంప్లైంట్ ఏంటంటే మనం చెక్ చేయాలంటే మొత్తం ఈ ప్రాబ్లం అంతా మనం రెక్టిఫై చేయాలి. కంప్లైంట్ ఏం వస్తుంది మొత్తం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసుకుని దీని సొల్యూషన్ ఎలా చూడాలో మొత్తం ఈ వీడియోలో మొత్తం మీకు మొత్తం చూపిస్తా. ఇప్పుడు మనకి ఎలా వస్తుందంటే చూడండి, రెడీ వస్తుంది కానీ బండి ముందుకు వెళ్ళడంలా. చూడండి, స్టాండ్ తీసే కదా, లేదు లేదు ఆప్షన్ లేదు, కానీ పార్క్ వెళ్తుంది, కోడ్స్ ఏం రావట్లేదు. కోడ్స్ అనేది కూడా మనకి ఏంది ఇట్లా ఎర్రర్స్ వస్తాయి కదా, ఎర్రర్ కూడా చూపించట్లేదు. కంప్లైంట్ ఏముంటుంది, సైడ్ సెన్సార్ ఉంటుంది. ఫస్ట్ మనం చెక్ చేయాల్సిన సైడ్ సెన్సార్ చూద్దాం. ఫస్ట్ మనం సైడ్ సెన్సార్ అదే ప్రాబ్లం అదే కదా వెరిఫై చేద్దాం. దీన్ని ఓపెన్ చేసి చెక్ చేద్దాం. ఫస్ట్ మనం దీన్ని ఓపెన్ చేయాలంటే ప్రాసెస్ చూపిస్తాం. దీనికి ఇవ్వాల్సింది ఏంటంటే ఓకే, ఇప్పుడు ఈ సైడ్ స్టాండ్ నుంచి ఈ సెన్సార్ ఉంది కదా, ఈ సెన్సార్ అనేది ఓపెన్ చేయాలి. ఓకే, ఇంకొకటి చేయాల్సింది ఏంటంటే ఈ ప్యానల్ ఈ ప్యానల్స్ రెండు తీసి సెన్సార్ అనేది ఏమైనా డిస్కనెక్ట్ అయిందా లేకపోతే ఏమైనా ప్రాబ్లం ఉంది వెరిఫై చేద్దాం ఫస్ట్. ఓకే, ఇప్పుడు మీకు ఇది ప్యానల్స్ ఓపెన్ చేసి మీకు చూపిస్తా. ఇది టైం వేస్ట్ ఎందుకు, ఈ రెండు ఓపెన్ చేసి మనం ఓపెన్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనకి వచ్చే అక్కడ పాయింట్ వస్తాయంటే ఇది ఒకటి, ఇక్కడ ఒకటి, ఇది ఒకటి, ఈ మూడు అనేది ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ స్క్రూ ఉంది కదా, ఇది ఓపెన్ చేసి సెన్సార్ ఓపెన్ అవుతుంది. ఈ సెన్సార్కి ఈ స్క్రూ పోయి ఓపెన్ చేసి చూద్దాం. ఓకే, అంటే ఇది కింద టచ్ అవ్వడం వల్ల స్క్రూ అనేది బెండ్ వచ్చేసింది. చూడండి ఎంత బెండ్ వచ్చింది, అది ఈ బెండ్ వల్ల. ఓకే, సెన్సార్ అనేది చూడండి, అంటే ఇక్కడే డ్యామేజ్ అయింది. ఓకే, మనం ఇంకొకటి కూడా చూద్దాం, చెక్ చేద్దాం, అంతా చెక్ చేద్దాం ఇప్పుడు. ఓకే ఓకే ఇక్కడ చూడండి మొత్తం ఎలా అది బ్రేక్ అయిపోయిందో ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది ఇదే పోయి ఉంటుందని. ఎందుకంటే మామూలుగా మనకి ఏదో ఈ పాయింట్ ఉంది, మ్యాగ్నెట్ పాయింట్ అనేది ఇది ఇక్కడే మనకు ప్లే అవ్వాలి. కానీ దీంట్లో ఇది సర్కిల్లో తిరగాల్సిన స్కోప్ లేదు. ఇప్పుడు ఈ ప్లే వల్ల మనకు ఆఫ్ అది ఏంది స్టాండ్ ఆన్లో ఉందో ఆఫ్లో ఉందో. ఇప్పుడు ఒక మేజర్ కంప్లైంట్ అనేది మనకు అర్థమైపోయింది, మొత్తం ఇదే కంప్లైంట్ ఉండొచ్చు అని. కానీ ఏంటంటే మనం కూడా చెక్ చేయాల్సింది ఏంటంటే వైరింగ్ కూడా మనకు ఏమైనా ఫాల్ట్ ఉందా, ఏమైనా ర్యాట్ బైటం జరుగుతుందా, ఇలాంటివి ఉంటాయి కదా, కొంచెం చెక్ చేసుకోవాలా. ఇది కూడా చెక్ చేద్దాం ఒకసారి. అయితే ఇప్పుడు దీనికి ఎలా చేద్దామంటే బైపాస్ కదా, బైపాస్ ఒకటి చూపిస్తా. ఈ స్టాండ్ అనేది మ్యాక్సిమం సేఫ్టీ కావాలంటే స్టాండ్ ఉండాల్సిందే. కానీ చూద్దాం, ఇది బైపాస్ చేసి మనకి ఎమర్జెన్సీ టైంలో అయితే మనకి స్పేర్ పార్ట్స్ కొన్ని రివోల్ట్ 400 RV400 మనకు దొరకవు కదా, దానికోసం చూద్దాం. ఇప్పుడు మనకి బైపాస్ మెయిన్ కావాలి కదా, చేద్దాం దాని ముందు మంచిగా. ఇక్కడ ప్రెస్సింగ్ లాగా ఉంటుంది, ఇది చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఈ ప్రెస్సింగ్ లాగా బ్రేక్ అయితే మనకు నిలబడ్డం కానీ వైబ్రేషన్ అని చాలా వస్తుంది, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ చూడండి సెన్సర్ కేబుల్. ఓకే, ఇప్పుడు దీన్ని బైపాస్ చేయాలంటే బైపాస్ కూడా చేయొచ్చు, మనం చేసుకోవచ్చు. ప్రజెంట్ సొల్యూషన్ ఏంటంటే మనకు బైపాస్ కాకుండా మామూలు చూద్దాం. ఓకే, ఇక్కడ అర్థమైపోతుంది కదా మనకి ఇక్కడ ఎలా వస్తుందని. ఇది సైడ్ సెన్సార్ మొత్తము. ఇప్పుడు దీన్ని బైపాస్ చేసి ఎలా దీన్ని మనం ఎమర్జెన్సీ మనం వాడుకోవాలంటే ఎలా చూపిస్తాం. అంటే మనకు ఎప్పుడైనా బ్రేక్ డౌన్ అయినప్పుడు మనకు ఎమర్జెన్సీ కావాలా, బైక్ కావాలన్నప్పుడు ఇది ఏదైతే పనికి వస్తుంది చూద్దాం ఎలానో. ఓకే, ఇక్కడ చూడండి, ఓకే ఇక్కడ ఏ కలర్స్ ఉన్నాయి మొత్తం
బ్లూ మీద గ్రీన్ లైన్ ఒకటి ఉంది, బ్లూ మీద వైట్ లైన్ ఉంది, బ్లాక్ ఉంది. ఇప్పుడు సెన్సెస్ ఇస్తుంది మొత్తం దీనికి ఎలా ఇవ్వాలా. ఇప్పుడు మనం డైరెక్ట్ దీనికి బైపాస్ అంటే వీటిలలో 2000 మనం బైపాస్ ఇవ్వాలి. ఇస్తే బండి ఆటోమేటిక్ రన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసి 3 వచ్చాయి కదా, ఇది వచ్చేసి పాజిటివ్ సిగ్నల్, బ్లాక్ వచ్చేసి నెగిటివ్. బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే నెగిటివ్ ఈ సిగ్నల్ రెండు ఎప్పుడైనా మనం షార్ట్ చేస్తేనే ఆటోమేటిక్గా మామూలుగా మనం నార్మల్గా ఎలా పనిచేస్తే అలా పనిచేస్తుంది. ఈ షార్ట్ చేయడం వల్ల ఏదైనా ఒక సెంటర్ స్టాండ్ ఒకటి పనిచేయదు, అంతేగాని మనకు బండి అనేది రన్ అవుతుంది. దీన్ని షార్ట్ చేసి చూద్దాం ఒకసారి, చూపిస్తా. ఓకే ఓకే ఇప్పుడు ఎలా అంటే చూడండి, మనకి మనం ఏమనుకున్నప్పుడు సిగ్నల్ ఒకటి నెగిటివ్ ఒకటి రెండు షార్ట్ అవ్వాలి. షార్ట్ అవ్వాలంటే పిన్ దగ్గర చూసుకోండి, చూసుకున్నాక చూడండి ఎలా వస్తుందో. అంటే ఎక్కడ కావాలా మనకు, ఈ 2 పిన్ మనం షార్ట్ అవ్వాలి. షార్ట్ అవ్వాలంటే ఇక్కడ వైరింగ్ కట్ అనేది ఏమి ఉండదు. వైరింగ్ కట్ ఏం చేయకుండా జస్ట్ ఇట్లా చిన్న స్లీవ్ తీసుకోండి, దీనిలోకి ఇందులోకి చాలు. ఇక్కడ ఈ లాక్ ఉంది కదా, ఇది అనేది మనకు అడ్డు వస్తుంది కదా. ఏం చేస్తారంటే దీన్ని కొంచెం సైడ్గా అనుకోండి, అనేస్తే ఈజీగా వెళ్ళిపోద్ది లోపలికి, సింపుల్గా ఇలా లాక్ అయిపోద్ది. ఇప్పుడు మనం చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి, స్టాండ్కి ఏం లేదు, ఎంటీగా ఉంది. నేను మీకు చూపిస్తాను. ఇక్కడ మనకు పార్క్ పడుతుంది కదా. ఓకే చూడండి, రెడీలో ఉంది చూడండి.